అయ్యగారు ఆయన జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరుచుతుండగా అయ్యగారికి సంఘం తరపున నా తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మాకు చాలా ముందే పరిచయము. రామ్నగర్ చర్చికి ఇక్కడ రాకముందే రామ్నగర్లో అనేక గృహాల్లో కూడికలు జరిగిస్తుంటే పాత గాంధీ హాస్పిటల్లో కూడా బర్న్స్ వాళ్ళు కాల్చుకున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అయ్యగారు మేమంతా డేవిడ్ చాలా ఒక టీం ఉండే ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం అనేకులకు. సంధ్య టాకీస్ ఓనర్ బిడ్డ, ఆమె పేరు సంధ్య, ఆమె కిడ్నీస్ షుగర్ ఎక్కువయ్యి కీటోన్స్ ఎక్కువై అడ్మిట్ అయినప్పుడు నన్ను తీసుకుపోయాడు. రండి సార్ మనం పోదాము ప్రాణం చేద్దామంటే పోయినాము. ఇద్దరం కలిసి 7 days కంటిన్యూగా ప్రాణం చేస్తే ఆమె బాగుపడ్డది, డిశ్చార్జ్ కూడా అయింది. హల్లెలూయా. అప్పుడు మినర్వా హోటల్ ఉంది కదా ఇక్కడ గాయత్రి హిమాయత్నగర్, దాంట్లో కాఫీ కూడా తాపిండు ఆయన. తర్వాత ఆయన ఛాంబర్లో ఒక 30 minutes చంద్రయ్య ఆయన పేరు, సంధ్య టాకీస్ ఓనర్ చంద్రయ్య, ఆయనకు కూడా ఒక 30 minutes ఇద్దరం కూర్చొని సువార్త చెప్పాము. ఇంకా చాలామంది ఒక జస్టిస్కు ఒక లాయర్కు కూడా చెప్పాం. ఇలా ఆ దినాల్లో సేవలో నడిపించాడు నన్ను కూడా అనేకులకు సువార్త ప్రకటించడానికి, పెద్ద పెద్ద వాళ్ళకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. థ్యాంక్ యూ అయ్యగారు. ఈ 2 రోజుల నుంచి మన సంఘాన్ని మీద ఎంతో ఒక మంచి అభిమానం కలిగి ఉన్నాడు. తప్పకుండా ఒక స్థలాన్ని మనకు ఏర్పాటు చేయడానికి, మందిరం కట్టడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తే అయ్యగారు తప్పకుండా మందిరం కట్టిస్తాని వాగ్దానం చేశాడు. సంఘం ఎదుట కూడా వాగ్దానం చేశాడు. దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 10-15 నిమిషాలు వాక్యం చూద్దాం. రోమపత్రిక 14:17 రోమపత్రిక 14:17 చదువమ్మా. దేవుని రాజ్యము భోజనమును నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. 4 విషయాలు ఉంటున్నాయి: దేవుని రాజ్యము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. దేవుని రాజ్యం ఏంది? దేవుని రాజ్యంలో 3 విషయాలు ఉన్నాయి. దేవుని రాజ్యం అంటే 3 విషయాలు. ఒకటి ఏంది? నీతి. రెండవది సమాధానం. మూడవది పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. హల్లెలూయా. రాజ్యము అంటే బాగా గమనించండి, రాజ్యము అంటే శత్రువులు ఉంటారు. ఒక రాజ్యం ఉంది అంటే దానికి శత్రువులు ఉంటారు. ఇండియా దేశం ఉందంటే ఇండియాకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, ఇవన్నీ మనకు చుట్టుప్రక్కల ఉంటారు. ఇవన్నీ మనకు శత్రువులే. హల్లెలూయా. ఎలాగా మనకు కూడా శత్రువులు ఉంటారు. సంఘం అంటే, దేవుని రాజ్యం అంటే కూడా శత్రువులు ఉంటారు. పెద్ద శత్రువు మనకి ఎవరంటే అపవాది, సైతాన్. హల్లెలూయా. ఎలాగా సంఘము రాజ్యం ఉన్నప్పుడు దేవుని రాజ్యం, సంఘం అన్నప్పుడు ఇది దేవుని రాజ్యం. దీనికి రాజు ఎవరంటే దేవుడే. ఈ సంఘానికి రాజు ఎవరు? దేవుడే. ఎలాగా దేవుని రాజ్యంలో మనం ఎవరము? సైనికులం. మనం ఎవరము? సైనికులం. హల్లెలూయా. ఆర్మీ, యుద్ధం చేసేవాళ్ళం. ఎందుకు? శత్రువు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యం అన్నప్పుడు రాజ్యంలో సిపాయిలు ఉంటారు కదా. అదే పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, పౌలు భక్తుడు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం
3-4 వచనాలు చదవమ్మా. ఇక చదువు బాబు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె చదువు. సైనికుడైన వాడు యుద్ధమునకు పోనప్పుడు జట్టి అయిన వాడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కనుక దేవుని పిల్లరా, పోరాటం అనేది ఉంటుంది. మనం ఒక సైనికులం అంటే ఒక కిరీటం పొందుకోవాలి, జయం పొందుకోవాలా, విజయం పొందుకోవాలా, ఆనందించాలి, సంతోషించాలి. మన జీవితంలో మనము ఓడిపోలేదు అన్నది సమాజానికి, ప్రజలకు చూపించాల్సిన వాళ్ళం. హల్లెలూయా. కనుక మన రాజు ఎవరు? యేసయ్య. మన పక్షంగా యుద్ధం చేయాల్సింది ఎవరు? యేసయ్య. మనం ఏం చేయాలా? సైనికుల్లాగా పోరాడాలా. సైనికులు అనేవారు నియమం అనేది ఉంటుంది, నియమం ప్రకారం పోరాడాలా. సైనికుడు ఎప్పుడూ డిసిప్లిన్గా ఉంటాడు, సైనికుడు ఎప్పుడూ క్రమశిక్షణలో ఉంటాడు, సైనికుడు ఎప్పుడు సిద్ధపడి ఉంటాడు, సైనికుడు ఎప్పుడు శిక్షణ పొందుతుంటాడు, సైనికుడు ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. సైనికుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. సంఘం ఎప్పుడు దేవునిలారా సిద్ధపడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలా, బలంగా ఉండాలా, విజయం పొందాలన్న ఆశతో ఉండాలా, ఓడిపోవాలన్నది ఉండకూడదు. హల్లెలూయా. అది రాజ్యం. కిరీటం పొందుకునేంత వరకు, విజయం పొందుకునేంత వరకు పోరాడుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. కనుక దేవునిలారా, మొదటిది నీతి. దేవుని రాజ్యం అంటే ఏంది? నీతి. హల్లెలూయా. నీతికి ఆపోజిట్ ఏంది? అవినీతి. నీతిగా లేకపోతే అవినీతి అనేది వస్తుంది. అది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే నీతిగా జీవించాలని ఇష్టపడతామో దేవుని బిడ్డలారా, మనంలో విజయం సాధిస్తాం. సరే, రోమాపత్రిక 3వ అధ్యాయం చూడమ్మా, 11వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతుకువారు ఎవ్వరు లేరు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటాడు. హల్లెలూయా. పద్మావతి హోటల్లో ఒకసారి ఛాయ్ తాగుతున్నాం. ఆడొక ఆయన బాగా బాడీ పెంచాడు, ఎంట్రకలు పెంచిండు. ఆయన పెద్ద సిగరెట్ తాగుతున్నాడు. తాగుతుంటే అంటాడు, నేను కూడా క్రిస్టియనే సార్, చర్చికి పోను నేను అన్నాడు. ఎందుకు పోవు అంటే, పాస్టర్ మంచోడు కాదు, సంఘస్థులంతా మంచోళ్ళు కాదు సార్, ఎవడు మంచోడు కాదు. నేనన్నా ఎవడు మంచోడు కాదురా నాయన, యేసుప్రభు ఒక్కడే మంచోడు, ఆయనను ఆరాధనించి నేను పోవాలన్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన. ఎవరు మంచోళ్ళు? దేవుడు ఒక్కడే మంచోడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. షాక్ అయిపోయాడు, నోరు మూసిండు వాడు. హల్లెలూయా. ఒక్కరు కూడా లేరు, నీతిమంతుడు అనేది లేదు. 22వ వచనం చదవమ్మా. దాంట్లోనే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. బాగా గమనించండి, యేసు ప్రభువును విశ్వాసం ఉంచితే వాళ్ళకు నీతి వస్తుంది. నీతిమంతుడు ఒక్కడు లేడు, కానీ ఎవరైతే విశ్వాసం పడతారో, ఎవరైతే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. చూడ, రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా
క్రీస్తు మన కొరకు. ఆ, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. దేవుళ్ళ సంఘం అంటే ఎవరు? నీతిమంతులు. ఎలా నీతిమంతులు తయారయ్యారు? యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు మనం. హల్లెలూయా. మన పాత భయంకరమైన రోత జీవితము, భయంకరమైన రోత జీవితం ఆ రక్తంలో కడిగాడు. ఆయన పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనలో ఉన్న కక్షలు, పగలు, కోపాలు, ఆవేశాలు, ఇదంతా ఒక భయంకరమైన రోత జీవితం, పాత జీవితం, పాప జీవితం. దాన్ని శుద్ధి చేయడానికి యేసుప్రభు ఆయన సిలువలో మన కొరకు రక్తం కార్చాడు. ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపం లేదు. ఆ రక్తంలో పాపం లేని రక్తం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాబుని తీసుకోండి అమ్మా. హల్లెలూయా. దగ్గర పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, సామెతలు 21:21 చదువమ్మ. ఈ రక్తంలో కడగబడిన మనము నీతిమంతులము ఏం చేయాలా? మహాజ్ఞాని సొలొమోన్ గారు రాస్తున్నారు. నీతిని కృపను అనుసరించువారు. హల్లెలూయా. ఏమేం పొందుకుంటాడు? జీవమును, నీతిని, ఘనతను పొందుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు నీతిగా ఈ లోకంలో జీవించాలంటే ఘనత రావడానికి. మనకేం రావాలా? ఘనత రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నీతి ఏం చేస్తుందంట మనల్ని? నీతి మనల్ని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, జనులు ఘనతకెక్కుటకు నీతి కారణమాయేను అంటాడు. జనులు ఘనతకెక్కడానికి కారణం ఏంటంట? నీతి. నీతి అనేది మనల్ని ఎక్కడ తీసుకుపోతుందంటే ఒక అద్భుతమైన ఘనతలోకి నడిపిస్తూ ఉంది. ఈ లోకంలో బాగా గమనించింది, మనము ఘనపరచబడాలి, నీవు నేను ఘనపరచబడాలి అంటే ఎలా జరుగుతుందంటే మన నీతి జీవితము ద్వారానే. యేసు మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేశాడు కనుక ఆ నీతి ద్వారానే, ఆ నీతే మనల్ని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. హల్లెలూయా. అదే లేకుంటే ఘోరంగా ఉంటుంది. మనం ఎక్కడున్నా దేవునికి మహిమ రాదు, మనకు ఘనత రాదు. రాదమ్మా, రాదు. ఉదయకాలం ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఎంతో మంచి దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. నీవు నీ కుటుంబం అంటే, నేను నా కుటుంబం అంటే ఆయనకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ ప్రభువా నీకంటే, రక్తం కారునంత మట్టుగా నేను ప్రేమించా అంటాడు. ప్రాణం ధారపోసేటంతగా నేను నిన్ను ప్రేమించాను, నీ కుటుంబాన్ని ప్రేమించాను అంటాడు దేవుడు. ఇంకా ఏంది ప్రభా నా జీవితంలో నీకేం కావాలంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను నీతిమంతులుగా చేసి ఘనపరుస్తా అంటాడు. హల్లెలూయా. దేవుడు ఘనపరచాడు, సమాజాన్ని నేను ఘనపరుస్తుంది. బస్తీలో నీవు ఘనపరచబడతావు, మనుషుల మధ్య నేను ఘనపరచబడతాం. మన ఘనత కారణం ఏమిటంటే నీతియే. ఎందుకంటే మన దేవుడు ఘనమైన రాజు. హల్లెలూయా. అదే సమూయేలు రాస్తాడు, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. మన తెలివి, మన జ్ఞానము, మన ఆలోచనలు, మన తలంపులు ఘనతకు తేవు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రభువా నేను నా కుటుంబం నీతిగా జీవించాలి, మేము నీతిమంతులముగా జీవించాలి, నీవు నీతికి రారాజు ప్రభా, నీ నీతి మాలో నిండుగా ఉండాలి ప్రభా, మేము నిండుగా నీతితో జీవించి ఈ లోకంలో మాకు ఘనత మేము పొందుకోవడానికి ఓ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇంతమందికి అర్థమైంది. సాధ్యమైనంత వరకు మనం నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది,
రెండవది సమాధానం, నీతి, సమాధానం కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవమ్మా. తీసుకోమ్మా మంచిగా సెలవు. కాబట్టి మీరు నీతి సమాధానం, చూడండి బాగా గమనించండి ఇక్కడ. సమాధానం అను బంధకం చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుట కలిగించు ఐక్యతను, అక్కడ మాట చదువుతాడులేమ్మా. ఆత్మ కలిగించు ఏమనుకోకు సరితమ్మా, మంచిదాన్ని, చాలా మంచిదాన్ని, ఏమనుకో. వెరీ గుడ్, దేవుడు నేను దీవించను గాక. చదువు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుట యందు, ఆత్మ ఐశ్వర్యాన్ని ఇస్తుందట. ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలిగించు ఐక్యత కదా. ఏమండి, మళ్ళీ చదవండి. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. పౌలు గారు యేసే ద్వారం సంఘం కొరకు కూడా వాక్యం ద్వారా బ్రతిమాలుతున్నాడు. 2 చేతులు ఎత్తి మన కొరకు కూడా ఆయన అడుగుతున్నాడు. నేను కూడా అడుగుతున్నా ఆయన పక్షంగా. ఏం కావాలి మనకు? ఐక్యత కావాలా? ఎవరు కలిగిస్తారు ఈ ఐక్యత? ఎవరు కలిగిస్తారు? ఆత్మ కలిగిస్తాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. ఎలా కలిగిస్తాడు? సమాధానం లేదంటే ఏముంది అక్కడ అమ్మా? ఐక్యత లేదంటే ఏముంది అన్నట్లు అక్కడ? పోటీ ఉంది. ఎక్కడ పోటీ ఉంటుందో అక్కడ ఐక్యత ఉండదు. చూడండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఏం చేస్తాడు? వరాలు ఇస్తాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థపరచు వరము, హల్లెలూయా, భాషల వరము, దురాత్మలు వెలుగొట్టే వరము. ఆత్మదేవుడు వరాలు ఇస్తాడు. ఈ వరాలను మనము కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. అందరికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని మనం కాపాడుకోవాలి, వరాన్ని వాడుకోవాలి. ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 3 తలాంతులు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు వచ్చినప్పుడు నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను మళ్ళీ 10 పట్టణాల మీద, 5 మీద, 3 మీద నేను అధికారిగా చేస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ వరాలు మనం నీకు ఏం వరం ఇచ్చాడు? ఈ 9 వరాల్లో నీకు ఏదన్నా ఇచ్చాడా? అది నీవు వాడుకోవాలి. వాడుకోకుంటే చెడ్డదాసుడా అంటాడు. అవసరమా? ఈ వరాలు కాకుండా, ఈ 9 కాకుండా ఇంకా ఉంటాయి. కీబోర్డ్ వేసేది ఉంటుంది, ఆరాధన చేసేది, పాట పాడేది దేవుడు వరం ఇచ్చాడు. ఇవేంది మంచి చేపలు వేసేది దేవుడు ఒక వరం ఇచ్చాడు. వంటలు వండేది దేవుడు వరం ఇచ్చాడు. అది ఒక గిఫ్ట్ ఇచ్చాడు మనకు. అనేక రకాల వరాలు మనకి ఇచ్చాడు. వాటిని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలా, వాటిని వాడుకోవాలా. ఎక్కడ పోటీ జరుగుతుందంటే నేనే 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 అనేది వస్తుంది కనుక పోటీ జరుగుతుంది. పోటీ జరిగితే ఐక్యత దెబ్బతింటుంది. హల్లెలూయా. నీకేమి ఇచ్చిండో అదే వాడుకుంటే, ఆత్మదేవుడు నీకేం గిఫ్ట్ ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో అది నువ్వు నమ్మకంగా వాడుకుంటే ఆత్మదేవుడు ఐక్యత సంఘంలో ఇస్తాడు. అర్థమైన వాళ్ళు 2 చేతులు దేవుని సిద్ధం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనం పోటీ పడుతుంటాం, చాలాసార్లు నేను ఇది నేను అది చేయాలా. హల్లెలూయా. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం చదవమ్మా. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణమైన పురుషుల మగు వరకు ఇగో వాళ్ళు ఇది రికార్డ్ అవుతుంది కనుక వాళ్ళు చదివితే అది రికార్డ్ అవుతుంది. దయచేసి మీరు చాలా మంచి వాళ్ళు, సెల్లున్న మైక్ ఉన్న వాళ్ళని చదవనివ్వండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదువు బాబు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణమైన పురుషులం కావాలా. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. నియమించాడు పరిశుద్ధులు సంపూర్ణమగు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు. చూడండి అమ్మా, పరిశుద్ధులు సంపూర్ణులు కాలే. హల్లెలూయా. దీంట్లో నీ పోస్తే ఈడు వరకే నీళ్ళు పోస్తే ఈడు వరకు నీళ్ళు అంటే నిండలే, బయటకు వచ్చి పొర్లాలు, అప్పుడే సంపూర్ణం. నేను ఇంకా సంపూర్ణులం కాలా, నిండిపోలేదు మనం. హల్లెలూయా. చదువు బాబు. సంపూర్ణులం కావడానికి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు ఎవరు? నీతిమంతులు, రక్తంలో కడగబడిన వాళ్ళు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. సంఘము, క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని, ఆయన ఎవరు? దేవుడే కొందరిని ఏం చేశాడు? అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించెను. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే, పరిశుద్ధులం సంపూర్ణం కావాలంటే, క్రీస్తు యేసుకున్న సంపూర్ణత మనలోకి రావాలంటే సంఘము 4 రకాలుగా ఉండాలి. మొదటిది ఏంది? అపోస్తులు, పంపబడిన వాళ్ళు, ప్రవక్తలు. నెక్స్ట్ రెండవది ప్రవక్తలు ప్రవచించేవాళ్ళు. మూడవది సువార్తికులు సువార్త చెప్పేవాళ్ళు. నాలుగవది కాపర్లు. ఇంకా ఉపదేశకులు బోధకులు. వీళ్ళు 5 రకాలుగా ఎప్పుడైతే సంఘంలో ఉంటుందో ఆ సంఘము క్రీస్తు యేసుకు కలిగినటువంటి సంపూర్ణతలోకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎవరు చేయాలి పని? ఎవరు చేయాలా? దేవుడు చేయాలి. ఆయన కొందరిని, ఆయన చేశాడు ఈ పని. ఆయన నిన్ను చేయాలా? ప్రభువా నన్ను అపోస్తులుగా వాడుకో, ప్రభువా నన్ను సువార్తికునిగా వాడుకో, ప్రభువా నన్ను కాపరిగా వాడుకో, ప్రభువా నన్ను బోధకునిగా వాడుకో, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నేనేమై ఉన్నానో నన్ను వాడుకో. ప్రార్థన చేయాల, అడగాల దేవుని. నా సంఘం ప్రభా నీ సంపూర్ణతలోకి రావడానికి, నా సంఘం నీ సంపూర్ణత, యేసు ప్రభు యొక్క సంపూర్ణతలోకి రావడానికి ప్రభువా నన్ను వాడుకో. ఎవరిని అడగాలండి? పాస్టర్ను కాదు. ఎవరిని అడగాల? గట్టిగా చెప్పండి, బాగా కరెక్ట్ చెప్తుంది. ఎవరా? హల్లెలూయా. ఆయన వాడుకోవాలి. హల్లెలూయా. 25 కోట్ల మందికి సువార్త ప్రకటించాడు ఒక ఆయన. ఎవరైనా? బిల్లీ గ్రహాం గారు. 25 కోట్ల మందికి ఆయన సువార్త ప్రకటించాడు. దేవుడు వాడుకున్నాడు. అమెరికా దేశంలో 8 మంది ప్రెసిడెంట్లు ఆయనతో ప్రార్థన చేయించుకున్నారు, ఆయనకు ఆశీర్వదించారు. చప్పట్లు కొట్టి పచ్చండి. హల్లెలూయా. 8 మంది ప్రెసిడెంట్లు. ఆయన చనిపోయినాక ఆయన కొడుకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మన డొనాల్డ్ ట్రంప్ ప్రార్థన చేసి ఆశీర్వదించింది ఎవరంటే బిల్లీ గ్రహాం గారి కొడుకు.
కుమారుడు. దేవుడు వాడుకోవాలమ్మా. మేము పోటీ పడకూడదు. నేను కాదు, నేనని పోటీ పడకూడదు. దేవా నీవు నన్ను వాడుకో. పోటీపడి సంఘాన్ని ఏం చేస్తున్నామంటే పాడు చేస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాజ్యాన్ని పాడు చేయవాకంటాడు. ఎవరు ఆయన రాజ్యాన్ని పాడు చేస్తారు, నేను వాళ్ళని పాడు చేస్తా అంటాడు. అవసరమా? మనం పాడుగాడానికి మన సంఘాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలా? హల్లెలూయా. సాధ్యమైనంత వరకు దేవా నన్ను వాడుకో, ఆత్మ ద్వారా నన్ను వాడుకో ప్రభా. నా సొంత జ్ఞానము, నా సొంత ఆలోచనలు కాదు ప్రభా, నా తెలివి కాదు ప్రభా, నా శక్తి, నా బలం కాదు ప్రభా. నీవు వాడుకో ప్రభా, నన్ను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో. చాలా గొప్పగా వాడుకుంటాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు, ఘనపరుస్తాడు దేవుడు. అది చేయకనే చాలా సంఘాలు డిస్టర్బ్ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. వాళ్ళు వాడబడాలి, నేను వాడబడాలి, నేనని పోటీ పడుతూ ఆత్మ ద్వారా కాకుండా సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో సంఘాన్ని సంపూర్ణతలోకి నడిపించడం లేదు. క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోకి రావడానికి ఇష్టపడడం లేదు. తెలియక చేస్తున్నాం మనం. చాలాసార్లు మనకు తెలియక చేస్తున్నాం. సంగమా, ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మదేవ నన్ను వాడుకో. చాలా బలంగా వాడుకుంటాడు. లేకుంటే నువ్వు ఎప్పుడు వాడబడవు, నేను వాడబడను. వాడుకున్నా కానీ నీవు కష్టపడ్డా కానీ అది బూడిదలో పోసిన పన్నీర్ లాగానే. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా మనం ఏం చేయలేం, ఆయన మాటలకు విరుద్ధంగా మనం ఏం చేయలేమమ్మా. దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. మూడవది పరిశుద్ధాత్మ అందలి ఆనందం కదా. మొదటిది ఏంది? నీతి ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. నీతి మనల్ని ఏం చేస్తుంది? ఘనతకెక్కడానికి కారణమవుతుంది. హల్లెలూయా. రెండవది సమాధానం అనేది ఆత్మదేవుడు ఇస్తాడు. ఆత్మదేవుడు వాడుకుంటేనే సమాధానం ఉంటుంది సంఘంలో. ఆత్మదేవుడు వాడుకుంటేనే ఐక్యత సంఘంలో ఉంటున్నది. అది ఎందుకు? క్రీస్తు శరీరము సంపూర్ణం కావడానికి. మూడవది పరిశుద్ధ ఆత్మలో ఆనందం. అంటే హల్లెలూయా, దేవుడు ఆత్మ ద్వారా కలిగించే ఆనందం ఇది. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో పుట్టించే ఆనందం. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్తులు కావు. మన జోక్స్ కాదు, మన ఏం కాదు, టీవీ సీరియల్ కావాలి. దేవుడు ఆత్మ ద్వారా కలిగించేదే ఆత్మలో ఆనందం, పరిశుద్ధ ఆత్మలో. సాధారణంగా ప్రపంచం ఆనందం అంటే బాగా వినండి, దేవునితో సంబంధం లేకుండా ఆనందపడాలని ప్రపంచం ఇష్టపడుతుంటుంది. చాలామంది దేవుడు లేకుండానే ఆనందించాలని ఇష్టపడుతుంటారు. కాని పని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో సంబంధం కలిగి ఉంటే అది లోతైన సంపూర్ణమైన సంతోషం, అది సంపూర్ణమైన ఆనందం. హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం ఏమవుతామంటే నిరాశ పడతాం. కానీ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడు, నేనున్నా నీ లోపల. డోంట్ వరీ, బాధపడకు. అది లోతైనటువంటి అనుభవంలో కలిగించేది పరిశుద్ధ ఆత్మదేవుడు.
నీ లోపల కలిగించేది, నీవు బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, నిరాశ, నిస్పృహ, అనేక రకాలుగా నేను జీవిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు లోపల కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. సహాయం పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మ దేవుని. ఈ పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఆనందించాలంటే నాలో ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడడం, ఆత్మలో ఆనందించడం అనేది దేవుని బాగా గమనించండి. ఇది మన హృదయాల్లో దేవుడు ఆనందింపజేసే విశ్వాసం. ఇది దేవుడు ఇచ్చే విశ్వాసం. ఆత్మదేవుడు ఒక విశ్వాసం మనలో పెట్టి ఆనందింపజేస్తాడు. అవునా కదా? హల్లెలూయా. దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా మనం ఆత్మలో ఆనందిస్తాం. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పెడతామో, ప్రభువా నీవు ఉన్నావు అనే ఆనందం మనలో ఉంటుందో, నమ్మకం ఉంటుందో, ఆత్మలో ఆనందిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఫలాలు 5 ఉంటాయి కదా, 9. పరిశుద్ధాత్మ ఫలాలు ఎన్ని ఉంటాయి? 9. ఏదేది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. హల్లెలూయా. రక్షణ పొందుకున్న వాళ్ళు ఆత్మలో ఆనందించాలంటే ఈ 9 ఫలాలు ఉండాలి. కృపావరాలు ఉంటే ఆ పరలోకానికి పోరు. ఈ ఆత్మ ఫలాలు ఉంటేనే పరలోకానికి వెళ్ళేది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ప్రభువాని, అందుకే అక్కడ దేవుడు అంటాడు మత్తయి సువార్త, ప్రభువా నీ నామంలో మేము ప్రవచించలేదా? నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? ప్రభువా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మేము వాక్యం చెప్పలేదా? నీ నామంలో మేము అది చేయలేదా, ఇది చేయలేదా అని దేవుని దగ్గర అంటే దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారంటే. కృపావరం వాడుకున్నావు కానీ ఆత్మఫలం ఏది? ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, ఓకే. నువ్వు ప్రార్థన చేస్తే మేలు జరిగింది, ఓకే. అది దేవుడిచ్చిన కృపావరం. కానీ ప్రేమ, సంతోషం, సమాధానం ఇవేది ఎక్కడ? ఇవి హలో, అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించిన ఆత్మ ఫలాలు మనం ఆధ్యాత్మికంగా, పరిశుద్ధ ఆత్మ ఎంతలి ఆనందం మనల్ని ఏం చేస్తుందంటే, పరిశుద్ధంగా, ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ప్రభులో ఎక్కువ ఎదగాలి, దేవునిలో పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఇంకా ఇంకా పైకి ఎదగాలంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మనలో ఉండాలి, నీలో నాలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుని బాగా గమనించండి. పరిశుద్ధాత్మ ఆనందం పొందుకోవడానికి దేవునితో చాలా సన్నిహితంగా ఉండాలి, క్లోజ్గా ఉండాలి. ఎలా ఉంటాం దేవునితో క్లోజ్గా? ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, వాక్యం వినాలా, విన్న వాక్య ప్రకారము నడవాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. విన్నవిమడి బయటికి పోయి మర్చిపోయినాం అనుకోండి, ఇప్పుడు చెప్పినవన్నీ విని బయటికి పోయి మర్చిపోయినాం అనుకోండి, ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు మనల్ని? అమ్మా, నీవే. నన్ను నేను చేసుకుంటున్నా, నిన్ను నీవు మోసం చేసుకుంటా. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందమ్మా? అర్థమవుతుందా? దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. మొదటిది ఏంది? దేవుని రాజ్యంలో మొదట ఉండాల్సింది ఏంది? నీతి. రెండవది సమాధానం. మూడవది
పరిశుద్ధాత్మని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.